మనకు హానికరమైన కార్బ్స్ అంటే పిండి పదార్థాలు, షుగరు, మైదా, సాఫ్ట్ డ్రింక్స్ గుర్తొస్తాయి. కానీ మనం అసలు చూడని, బయట దొరికే చాలా ఆహారాల్లో పైకి కనిపించని ఒక కార్బ్ అంటే పిండి పదార్థం ఉంది. అదే ఇండస్ట్రియల్ పొటాటో స్టార్చ్. ఇది మనకు తెలియకుండానే చాలా హోటల్లో తయారు చేసే అనేక రకమైన గ్రేవీల్లో ఇది కలుస్తుంది. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. ఆలుగడ్డలను చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్నాక్స్ కోసం కడిగేటప్పుడు నీటిలో చాలా స్టార్చ్ బయటకు వస్తుంది. ఆ స్టార్చ్ని పారేయకుండా సేకరించి ఆరబెట్టి ఇండస్ట్రియల్ పొటాటో స్టార్చ్ గా తయారు చేస్తారు. తర్వాత ఈ స్టార్చ్ ని మామూలు ఫుడ్స్ లో కలిపేస్తారు. రుచి కోసం కాదు, ఖర్చు తగ్గించడానికి. మరియు ఈ గ్రేవీలు, సాసులు, స్నాక్స్ మందంగా ఆకర్షణీయంగా కనబడటానికి వాడుతూ ఉంటారు. చాలాసార్లు నేను కూడా అనుకుంటాను, హోటల్లో తయారు చేసే ఈ ఫుడ్స్లో గ్రేవీ చక్కగా థిక్గా ఉంటుంది, ఏమేస్తారు దీంట్లో, మన ఇంట్లో చేసినప్పుడు ఇలా రాదేమని అడుగుతూ కూడా ఉంటాను. ఈ రోడ్డు మీద దొరికే గ్రేవీలు, ఫాస్ట్ ఫుడ్ సాసులు, బేకరీ ఐటమ్స్ టు ప్యాకెట్ స్నాక్స్లో అన్నిట్లో కూడా ఈ ఇండస్ట్రియల్ స్టార్చ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సమస్య ఏమిటంటే ఇది శరీరంలో చాలా వేగంగా కరిగిపోతుంది. దాంతో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది, ఇన్సులిన్ ఎక్కువగా విడుదలవుతుంది, పొట్ట దగ్గర కొవ్వు త్వరగా పెరిగిపోతుంది. తరచుగా ఇది కనుక తింటూ ఉన్నట్టయితే ఊబకాయము, చక్కెర వ్యాధి, ఇన్ఫ్లమేషన్ అంటే శరీరంలో వాపు కూడా మరింత పెరుగుతాయి. సేఫ్గా ఉండాలంటే తాజాగా వండిన ఆహారం తీసుకోండి. అనవసరంగా బయట దొరికే మందంగా ఉన్న గ్రేవీల్ని తీసుకోవడం మానేయండి. ప్రాసెస్ స్నాక్స్ పూర్తిగా తగ్గించండి.